హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహల ఊయల. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు నేను చేసే వ్లాగ్ అయితే మేము ఇల్లు కొనాలి అని అనుకున్నప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ అపార్ట్మెంట్లు చూసాము, అదే వీడియో చేయబోతున్నాను. నా వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చేసింది. ఒక 10 days అయిపోయిందేమో నేను వీడియో పెట్టి. గృహప్రవేశము, ఇల్లు షిఫ్టింగు, సామాన్లు సర్దుకోవడం వీటంటి వల్ల వీడియో పెట్టడం లేట్ అయిందనమాట. ఇక నుంచి నా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా వీడియో చూసేద్దాం. హాయ్ చెప్పు. ఎలా ఉన్నారు అని అడుగు. ఎవరిని అడుగుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు డాడీ? ఏం చూడడానికి? ఎవరిల్లు? ఎవరిల్లురా? ఎవరితో ఇల్లు? నువ్వెందుకు వెళ్తున్నావు చూడడానికి? ఇదైతే మేము చూసిన రెండవ అపార్ట్మెంట్ అనమాట. ముందుది వేరే ఊర్లో చూసాము. అక్కడ చిన్నగా ఉన్నాయి అని చెప్పి, అండ్ అది ఖాళీగా ఉన్నవన్నీ శ్మశానానికి ఎదురుగా ఉన్నాయి అని చెప్పారు. అందుకే అది వద్దనుకున్నాం అనమాట. ఇదైతే చాలా బాగుంది. అంటే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అన్నీ కూడా యూటిలిటీ అండ్ బాల్కనీ విడివిడిగా వచ్చినాయి. ప్లస్ బాగున్నాయి, కానీ చిన్నగా ఉన్నాయన్నమాట. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవర్రా ఏం మాట్లాడట్లేదు? నేను హాయ్ చెప్తున్నాను. అయ్యో మాట్లాడవా? ఏంటా, ఎందుకు మాట్లాడు? ఇష్టం లేదా? ఎందుకని? ఆ అపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది. చుట్టూ కొండ, చుట్టూ ఉన్న ప్లేసు అంతా బాగుంది. అక్కడ ఉన్న అన్ని అపార్ట్మెంట్లు కూడా కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. అంటే కిందకి దిగి మళ్ళీ వేరే అపార్ట్మెంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని అపార్ట్మెంట్లు ఒక అపార్ట్మెంట్ నుంచి ఒక అపార్ట్మెంట్కి అన్నీ ఫుట్వే ఉందన్నమాట. అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఒకదాని నుంచి ఒకటి పైనుంచే వెళ్ళిపోవచ్చు, ఎక్కడి నుంచి అక్కడికే. చాలా బాగుంది. కాకపోతే చిన్నగా ఉన్నాయి. ఇంకొంచెం పెద్దది ఉంటే బాగుంటుంది అని అనుకుని అందులో సెలెక్ట్ చేసుకోలేదన్నమాట. మరి రోజులు తరబడి ఏం తిరిగేయలేదు. ఒక 3-4 రోజులు తిరిగామనుకుంటాను అంతే. థర్డ్ డే అయితే ఇగో ఇప్పుడు మేము వస్తున్నాం కదా, ఇక్కడ అపార్ట్మెంట్ చూసిన తర్వాత ఇంకా కొన్ని చూసాము. అంటే ఎక్కువ లోపలికి వెళ్ళలేదు. సింగిల్ బిల్డింగ్స్ వద్దు, గేటెడ్ కమ్యూనిటీ కావాలి అని అనుకున్నాం అనమాట. అందుకని చెప్పి ఎక్కడైనా బాగున్నాయా అని చూసాం, కానీ ఇంకెక్కువ గేటెడ్ కమ్యూనిటీ వైపే వెళ్ళడం వల్ల ఇంక ఇప్పుడు చూస్తున్న బిల్డింగ్లోనే తీసుకున్నాం అనమాట. ఇదైతే మాకు 4 years ఓల్డ్ బిల్డింగు. మోడల్ ఫ్లాట్ చూపించారు. ఇది ఎంటీగానే ఉంది, కావాలంటే ఇస్తాము అని అన్నారనమాట. ఇంకా కొత్తదే తీసుకుందాంలే, ఇదెందుకు అని చెప్పి అందులోనే ఇంకా 3-4 బిల్డింగ్స్లో చూసాము. చూసి ఓకే సరే ఆలోచిద్దాము అని వెళ్ళిపోయామన్నమాట. సరే అందులో బాగానే ఉంది కదా అని చెప్పి మళ్ళీ తర్వాత రోజు ఈయన మావయ్య గారు వెళ్ళి చూసొచ్చారనమాట. చూసొచ్చిన తర్వాత ఫైనలైజ్ చేసాము. ఫైనలైజ్ చేసిన తర్వాత ఓకే, నేను వెళ్ళాను, చూశాను. ఆ అపార్ట్మెంటు ఎలా ఉందో మర్చిపోయాను అనమాట. తర్వాత మళ్ళీ అంతా ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు వెళ్ళి చూసాము. మేము తీసుకునేటప్పటికి ఆ అపార్ట్మెంట్ అయితే ఇలా ఉంది, ఈ పొజిషన్లో ఉందన్నమాట. ఇంకా టైల్స్ వర్క్ అదే అయిపోయింది, కానీ ఇంకా చాలా పనులే అవ్వాలి అప్పటికైతేను. ఇంకా కిటికీలకి గ్రిల్స్ పెట్టలేదు. ఇంకా మా గృహప్రవేశం అయ్యేటప్పుడు కూడా ఈ టైల్స్ మధ్య, బాత్రూంలో టైల్స్ మధ్యలో మక్కులు, ఇంకా కొన్ని చోట్ల పుట్టీలు ఇవన్నీ ఏం పెట్టలేదన్నమాట. పెయింట్లు, పుట్టీలు ఇవన్నీ కూడా చాలా చోట్ల పెట్టలేదు. అవన్నీ తర్వాత చేశారనమాట. మేము తీసుకునేటప్పటికైతే అపార్ట్మెంటు ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట. అలా ఒక 3-4 రోజులు తిరిగి అన్నీ చూసి ఎక్కువ చూసిందైతే ఒక్కరోజు బాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగామన్నమాట. మిగిలినవన్నీ వెళ్ళి ఏదో ఒక అపార్ట్మెంటు చూసి వచ్చేసాము.
ఒకరోజు మాత్రం ఫుల్‌గా అన్నీ కొన్ని లోపల నుంచి, కొన్ని బయట నుంచో చూసొచ్చేయడము, అలా చూసి వచ్చేసామనమాట. చివరికి ఈ అపార్ట్‌మెంట్ అయితే ఫైనల్ అయ్యింది. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే.